ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కేటీఆర్తో పాటు మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక ముగ్గురు ₹1,00,000 పూచీకత్తును సమర్పించగా కేసు విచారణ కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. మంత్రివర్గ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ చేశారు అన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా చేర్చగా కేసు తదుపరి విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈరోజు కోర్టులో అటు కేటీఆర్తో పాటు ఇద్దరు హెచ్ఎండి అధికారి మిగతా వాళ్ళు కూడా హాజరయ్యారు. అయితే ₹1,00,000 పూచీకత్తుతో కేటీఆర్ని ఇప్పుడు 25 తారీఖు ఈ కేసును అయితే వాయిదా వేస్తారు. అయితే ఇందులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్ రవిచంద్ర, ఫార్ములా ఈ-రేస్ సంబంధించిన కేసులో ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత ఆ శాఖ సంబంధించిన పురపాలక శాఖలో ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక ₹50 కోట్ల ఆర్బీఐ పర్మిషన్ కానీ, క్యాబినెట్ పర్మిషన్ కానీ, హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ లేకుండా హెచ్ఎండిఏ అప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆయనను విచారణ చేశారు. దీంతో ఏసీబీ ఈ కేసును టేకప్ చేసింది, అవినీతి నిరోధక టేకప్ చేసింది. నుంచి కేటీఆర్ చెప్తేనే నేను ఇచ్చానని ఆయన చెప్పారు. కేటీఆర్ను ఏ1గా, అరవింద్ కుమార్ని ఏ2గా, బిఎన్ రెడ్డిని ముగ్గురిని ఈ ఏసీబీ అధికారులు ముగ్గురిని కూడా నిందితులుగా చేశారు. సో దాదాపు 2025 జనవరిలో ఇది స్టార్ట్ అయింది విచారణ. కేటీఆర్ విషయానికి వస్తే ఏ1గా ఉన్నాడు. ఇప్పటికీ 4 సార్లు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. సో 4 సార్లు విచారణ చేసిన తర్వాత దాదాపు 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ వేశారు. మొదటిసారిగా ఛార్జ్షీట్ చేసిన తర్వాత 77 పేజీల ఛార్జ్షీట్ ఇవాళ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఏసీబీ అధికారులు చేశారు. సో 14 మంది సాక్షులను ఇలా చేర్చారు. ఫస్ట్ టైం ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవాళ రావాలని సమన్లు జారీయడంతో ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో 11 గంటల ప్రాంతంలో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన ఈరోజు హాజరయ్యారు. ఆయనతో పాటు వీళ్ళిద్దరు అధికారులు కూడా హాజరయ్యారు. సో కేసుకు సంబంధించిన పూర్వపరాలు కావచ్చు, ఇటు ఏసీబీ అధికారులు సమర్పించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున లీగల్ టీం ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ చేసి చెక్ చేసిన తర్వాత ఈ కేసును నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 25 తారీఖు న్యాయమూర్తి వాయిదా వేశారు. దాంతోపాటు పర్సనల్ బాండ్ ₹1,00,000 పర్సనల్ బాండ్, ఇద్దరు పూచీకత్తు మీద ఈ ముగ్గురికి ఇది వర్తిస్తుంది. కేటీఆర్తో పాటు మిగతా ఇద్దరు అధికారులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ ముగ్గురు కూడా 1,00,000 పర్సనల్ బాండ్, అదేవిధంగా ఇద్దరు సాక్షుల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 1.5 గంటల పాటు కోర్టులో ఉన్న కేటీఆర్ 11:30, 12 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. సో బీఆర్ఎస్ తరపు నుంచి అయితే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ లీగల్ టీం అయితే స్పష్టంగా చెప్తుంది, అంతా కూడా దీంట్లో ఆధారాలు ఏమి లేవు, ఇది లీగల్ డాక్యుమెంట్స్ ఏమి లేవు, ఎవిడెన్స్ కలెక్టివ్ మెటీరియల్ ఇది కావాలనే కక్ష సాధింపు చర్య అని ఒకవైపు బీఆర్ఎస్ తరపున లీగల్ టీం న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితి మనం చూసాం. రవిచంద్ర, ఎస్, అంటే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే కనుక గతంలో ఈ ఫార్ములా కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రెండు కూడా అటు కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు, అంటే ఇందాక మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టు ప్రతిసారి బీఆర్ఎస్ నుంచి ఏదైనా ఉద్యమం లాగా స్టార్ట్ అయిన ప్రతిసారి ఇది తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, కరెక్టే. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఎప్పుడైతే బీఆర్ఎస్ రోడ్డు మీదకి వస్తుందో అప్పుడే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా కేసు కావచ్చు, ఈ రెండు కూడా దానికి సంబంధించిన అధికారులు విచారణకు రమ్మడము, 1 రోజు 2 రోజులు విచారించడం, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం, మళ్ళీ 2 నెలలకు 3 నెలల తర్వాత ఏదైనా ఒక ఇష్యూ మీద బీఆర్ఎస్ మళ్ళీ ఫైట్ చేస్తే మళ్ళీ విచారణ జరపడం.
సో దీన్నే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది కావాలని కక్ష సాధింపు చర్య మాత్రమే. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై ప్రతిపక్షం పోరాడకూడదనేది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేది బీఆర్ఎస్ స్టాండ్. గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడెప్పుడైతే రైతు సమస్యలు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ ఇష్యూ వచ్చినప్పుడు కావచ్చు, ఇంకా 1-2-3 ఇష్యూలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మీద పోరాటం చేసినప్పుడు ఎగ్జాక్ట్గా 2-3 రోజుల తర్వాతనో లేదా అదే సమయంలో హాట్గా ఉన్నప్పుడు డైవర్షన్ చేయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు అనేది ఒక ఆరోపణలు. సో అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు వస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది చేస్తారనేది రాజకీయాల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది కూడా అదే జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇది కోర్టులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కోర్టు దానికి సంబంధించిన అంటే ఏసీబీ తరపున అధికారులు అనగా అదేవిధంగా ప్రభుత్వం తరపున అధికారులందరూ సబ్మిట్ చేసిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.